టిడ్కో చైర్మన్ గా నేను పదవి తీసుకొని ఇప్పటికీ 2 నెలలు అవుతున్నది. ఈ 2 నెలల్లో ఒక 16 కాలనీలు తిరిగాను. తీసుకున్న రోజు నుంచి ఈ అన్ని కాలనీలు తిరుగుతూ మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అని వినడం జరుగుతున్నది. అయితే ఎక్కడ పోయినా కూడా మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ కామన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. అంటే బ్యాంకు సమస్య అనేది ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ బ్యాంకు సమస్య అందరికీ ఒకే సమస్య. తర్వాత కొన్ని ఈ పెద్ద పెద్ద కాలనీస్ లో మాకు స్ట్రీట్ లైటింగ్ ప్రాబ్లం అని, డ్రైనేజ్ ప్రాబ్లం అని, తర్వాత ఇల్లు హ్యాండ్ ఓవర్ సరిగ్గా చేయలేదని, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ అందరికీ సవివరంగా ఒక 2 నిమిషాలు యాక్చువల్ గా ఈ టిడ్కో ఎట్లా స్టార్ట్ అయింది, ఈ ప్రాబ్లంలో ఎందుకున్నాము అనే ఒక విషయం మీకు మనవి చేసుకుంటాను. కొంచెం ఓపిక 2 నిమిషాలు. 2016లో ఈ టిడ్కో సంస్థ స్థాపింపబడింది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు, వీళ్ళిద్దరు కూడా పేద బడుగు వర్గాలకి నాణ్యమైన ఇళ్లతో పాటు వాళ్ళకి ఇటువంటి మంచి ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఒక ముందర అంటే మీరందరూ వినుంటారు గేటెడ్ కమ్యూనిటీస్ అని, సముదాయాలు, వాటిల్లో ఇళ్లే కాకుండా అన్ని సౌకర్యాలు కలిగే విధంగా ఓపెన్ ఎయిర్ పార్క్స్, స్కూల్స్, మున్సిపల్, తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్, షాపింగ్ మాల్స్, ఇటువంటి అన్ని కూడా ఈ సముదాయాల్లోనే సమకూర్చి వీళ్ళకి నాణ్యమైన ఇల్లు కట్టిస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది, ఉండడానికి సొంత ఇల్లు అనే ఒక కళ నెరవేరుతుంది అనే ఒక మంచి ఆశయంతో 2016లో ఈ టిడ్కో సంస్థ స్థాపించి సెంట్రల్ గవర్నమెంట్ 7 లక్షల ఇళ్లు ఆంధ్రప్రదేశ్ కి మంజూరు చేస్తే ఇది ఓన్లీ అర్బన్ ఏరియాస్ అంటే పట్టణ ప్రాంతంలో ప్రజలకు మాత్రమే ఇది అవుతుంది. కాబట్టి పట్టణ ప్రాంతంలో భూమిని సేకరించి 1200 కోట్ల రూపాయలు పెట్టి సేకరించడం అయింది అప్పట్లో 2016-17లో. 4,52,000 ఇళ్లు ఈగలము ఈ మనం కొన్న భూమిలో అని చెప్పి 7 లక్షల బదులు 4,52,000 ఇళ్లకి టెండర్లు ఇచ్చి, సార్ మా పేరు మీద అప్పు తీసుకున్నారు, మాకు ఇల్లు కూడా ఇవ్వలేదు, ఇప్పుడేమో మా దగ్గరికి వచ్చి అప్పు తీసుకున్నారు కదా డబ్బులు కట్టండి అని అడుగుతున్నారు. మరి ఇల్లు కూడా మేము ఎందుకు డబ్బులు కట్టాలనేది ఒకటి. ఇంకో టైప్ ఏంటంటే, సార్ ఇల్లు ఇచ్చారు కానీ మాకు చెప్పినప్పుడు కన్నా 2 ఏళ్ల తర్వాత ఇచ్చారు, లోన్ మాత్రం 2 ఏళ్లు ముందర తీసుకొని ఇప్పుడు మమ్మల్ని ఆ రోజు నుంచి ఇల్లు ఇవ్వకుండానే మీకు ఎప్పుడైతే అప్పు ఇచ్చామో ఆ రోజు నుంచి కట్టమని చెప్పి అడుగుతున్నారు, ఈ వడ్డీలు చాలా ఎక్కువైనాయని చెప్పి ఇటువంటివి కొన్ని వస్తున్నాయి. ఇవాళ వివిధ రకమైన మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా వింటున్నాం. ఎక్కడ పోయినా కూడా అన్ని రాసుకొని వీటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇవాళ గవర్నమెంట్ ఏం చేసింది అనేది మీకు కొంచెం 2 నిమిషాల్లో చెప్తాను, తర్వాత ముగిస్తాను. మేము ఇటువంటి విషయాలన్నీ చూసి గవర్నమెంట్ ఒక 3 కమిటీలు ఇప్పుడు నియమించింది. మున్సిపల్ శాఖ మంత్రుల వారు, ఫైనాన్స్ మినిస్టర్ వారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమస్యలు విని మనం ఏ విధంగా వీటిని ముందుకు తీసుకుపోవాలా, ఏ విధంగా టిడ్కో కాలనీస్ ని మళ్ళా నివాసపూర్వంగా బాగా అన్ని విధాలా బాగుండేటట్టు, ఈ టిడ్కో కాలనీస్ లో నిండా జనాలు వచ్చి ఉండేటట్టు చేస్తే ఏం కావాలా అనేది ఒక అధ్యయనం మొదలుపెట్టింది. మీ ఇమ్మీడియట్ గా మీకున్న ప్రాబ్లమ్స్ గురించి నేను ఫస్ట్ బ్యాంకింగ్ గురించి, బ్యాంకర్స్ ని ఒక మీటింగ్ కి పిలవడం అయింది. ఆ తొందరలోనే డేట్ ఫిక్స్ అవుతున్నది. మొత్తం బ్యాంకర్స్ అందరినీ పిలిచి ఈ విధంగా మీరు ఒత్తిడి చేస్తున్నారట, ఇటువంటి వడ్డీల గురించి చాలా అనుమానాలు ఉన్నాయి మాకు, ఈ దేనికి అప్పులు తీసుకున్నారు, అప్పు తీసుకుని దేనికి వాడారు, ఎందుకు వడ్డీలు కట్టాలా, తర్వాత మాకేదైనా టైం ఇస్తారా, ఇటువంటి కొంచెం బ్యాంకర్స్ ప్లస్ మా టిడ్కో అఫీషియల్స్ అయితే ఏమీ లేదు, ఏ శాఖ అయితే మేము వస్తామో మున్సిపల్ శాఖ, ఆ మున్సిపల్ శాఖ అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా, ఫైనాన్స్ మినిస్టర్ నుంచి కూడా అందరూ కూర్చొని ఈ బ్యాంకులతో మాట్లాడడం అనేదానికి ఒక తారీఖు ఫిక్స్ అయింది. తొందరలోనే అందరూ కలిసి ఏ విధంగా దీన్ని మనం ప్రజలకి ముందర కొంచెం వెసులుబాటు ఇస్తాము, వెసులుబాటు ఇచ్చి కొంచెం టైం తీసుకొని దీని మీద అధ్యయనం చేసి ఎట్లా ముందరికి పోతాం అనేది ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది. సో ఇవాళ మీకు అర్జెంట్ గా సాల్వ్ కాకపోయినా మీరు మా దగ్గరికి దృష్టికి తీసుకోవాల్సిన దాని మీద ఆల్రెడీ ఒక వర్క్ స్టార్ట్ చేశాం. రెండోది ఇంకో కమిటీ వచ్చి ఒక టెక్నికల్ కమిటీ. ఆ టెక్నికల్ కమిటీ ఏంటంటే, ఇవాళ కట్టిన ఇళ్లన్నీ కూడా నివాస యోగ్యమా కాదా, వాటిల్లో పోయి ఉంటే మీరన్నారు లీకేజెస్ ఉన్నాయి, తర్వాత తలుపులు అంతా చెదలు పట్టున్నాయి, నేను చూసి వచ్చాను. సో ఇటువంటి వాటివన్నీ కూడా తీసుకొని
వీటిని ఏ విధంగా మనం బాగుపరచాలా, నివాస యోగ్యం ఎట్లా చేయాలా అని చెప్పి ఒక టెక్నికల్ కమిటీ 3 నెలల్లో అన్ని అధ్యయనం చేసి మాకు రిపోర్ట్ ఇవ్వమని అడగడం జరిగింది. మూడోది వచ్చి లబ్ధిదారుల గురించి. ఎందుకు ఇవాళ ఇక్కడ 3,300 ఇళ్లుంటే ఎన్ని ఇళ్లలో ఉన్నారు జనాలు? చాలా తక్కువ. 3,300 నాకున్న రిపోర్ట్ ప్రకారం 3,300 ఇళ్లు అన్ని రకాల పూర్తయినాయని చెప్తున్నారు. మరి ఇది కరెక్ట్ కాదు. అట్లా పక్క పెట్టి 3,300 ఇళ్ల సముదాయంలో 700 మందో 800 మాత్రమే ఉంటున్నారు, పూర్తిగా ఆక్యుపై కాలేదని కొంతమంది చెప్పారు. ఎంత నిజమో నాకు తెలియదు. మరి మాకేంటంటే అన్ని దగ్గర ఇదే ఉంది, మీ దగ్గరే కాదు. స్టార్ట్ అయితే 19 దాకా వేగవంతంగా జరిగాయి. 2019లో గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏ గృహ సముదాయాల్లో 25% కన్నా తక్కువ కంప్లీట్ అయిన గృహాలు ఎన్నున్నాయి, అసలు ఇంకా మొదలు పెట్టని గృహాలు ఎన్నున్నాయి, వీటి మాకు లెక్క చెప్పండి అని చెప్పి వివిధ కారణాలు చూపించి 4,52,000 ఇళ్లు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసిందో దాన్ని 2,61,000 ఇళ్లకి కట్ చేశారు, తగ్గించారు. ఈ 2,61,000 ఇళ్లలో కూడా రకరకాల మార్పులు తీసుకొచ్చారు. ముందర తెలుగుదేశం ప్రభుత్వం ఈ 2017లో ఇల్లు మీకు మంజూరు చేసినప్పుడు అప్పటి స్కీమ్ ఏంటంటే 3 రకాల ఇళ్లున్నాయి. 330 చదరపు అడుగులతో ఒక రకం కేటగిరీ 1, 360 చదరపు అడుగులతో కేటగిరీ 2, 430 చదరపు అడుగులతో కేటగిరీ 3 అని 3 కేటగిరీలు. వీటికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1.5 లక్ష సబ్సిడీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి 1.5 లక్ష సబ్సిడీ, టిడ్కో సంస్థ 90,000 అంటే 3,90,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి లబ్ధిదారుల నుంచి ఒకటో కేటగిరీకి 25,000 రూపాయలు కట్టమని అడిగాం. రెండో కేటగిరీ నుంచి 50,000 కట్టమని జరిగింది. మూడో కేటగిరీ అంటే 2 బెడ్రూమ్ హౌస్ నుంచి 1,00,000 రూపాయలు కట్టడం అడగమని జరిగింది. బ్యాంకు లోను మొదటి కేటగిరీకి 2,50,000 రూపాయలు, రెండో కేటగిరీకి 3,15,000, మూడో కేటగిరీకి 3,65,000 రూపాయలు రుణం తీసుకోమని చెప్పి ఎవరైతే బ్యాంకు రుణానికి అర్హులున్నారో చూసి వాళ్ళకి లబ్ధిదారులు ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు కుదిర్చడమే కాకుండా వాళ్ళు ఏం చేశారంటే ఒక రూలు, ఈ మొదటి కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని 25,000 కట్టపడలేదు, 500 కట్టే చాలు. రెండోది ఈ 2.5 లక్ష అప్పు ఏదైతే ఉందో ప్రభుత్వం ఆ అప్పు తీరుస్తుంది అని చెప్పి మాట చెప్పారు కానీ ₹1 బ్యాంకు కట్టలేదు. ఇవాళ ఈ ఒక్క దీని మీద 4,500 కోట్ల అదనపు భారం ప్రభుత్వం మీద పడింది. మేము ప్రభుత్వంలో రాగానే అసలు ఏంటి ఈ ప్రభుత్వం, ముందర ప్రభుత్వం టిడ్కో ఇళ్లని ఏం చేసింది అని పరిశీలిస్తే అప్పులు ముంచెత్తిపోయినారు. మీ అందరి దగ్గర నుంచి ఎవరైతే అప్పు తీసుకున్నారో వాటిని సరిగ్గా ఉపయోగించకుండా, ఈ టిడ్కో కాలనీస్ కంప్లీట్ చేయకుండా, కంప్లీట్ అయిన ఇళ్లని నివాసాలని ఎవరైతే లబ్ధిన్నారో వాళ్ళకి అప్పచెప్పకుండా ఎన్ని విధాలా ఈ ఇళ్లని నాశనం చేయాలో, ఎందుకు చేశారు అనేది ఈ మంచి పేరు ఏమన్నా వస్తుందేమో తెలుగుదేశంకి, ఇంత మంచి ఇళ్లు కట్టించారు అని చెప్పి ఒక దురాలోచనతో, ఒక దుర్బుద్ధితో ఈ ఇళ్లని కంప్లీట్ అయిన ఇళ్లని ఇవ్వకుండా ఇవాళ వాటిని పాడుపడే విధంగా, శిథిలావస్థకు వచ్చే విధంగా తయారు చేసి, నేను పోయిన ప్రతి ఒక్క కాలనీలో ఏం చూస్తున్నానంటే ఇల్లు తయారైన ఒకసారి ఆల్రెడీ కంప్లీట్ అయిన ఇళ్లలో డోర్లు ఉండవు, ఎలక్ట్రిసిటీ వైర్లంతా పీకేస్తున్నారు, గ్రిల్స్ పీకేస్తున్నారు, లైట్లు లేవు. ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూస్ గా మేము చూస్తున్నాం. ఇక్కడ కొన్ని దగ్గర లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీకు డ్రైనేజ్ ట్రీట్మెంట్, మీకు డ్రైనేజ్ అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఇవన్నీ ట్రీట్ చేయడానికి డ్రైనేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. ఏ సముదాయానికి ఆ సముదాయానికి సపరేట్ గా ఈటీపీస్ అంటాం, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, వాటిని పెట్టున్నారు. అవన్నీ కూడా ఆపరేషన్ అంటే పని చేయకుండా నిర్వీర్యం చేసేసి, ఎందుకంటే అవన్నీ పనిచేస్తే జనాలు బాగా లోపలికి వస్తారు, డిమాండ్ వస్తుందని చెప్పి మరొక దురాలోచనతో అవన్నీ కూడా పని చేయకుండా నిర్వీర్యం చేసి పెట్టున్నారు. సో ఇవే కాదు, ఇవాళ మేము ఎన్నైతే ఇప్పుడు చూడండి, ఇంత భూమి, ఇంత కాస్ట్లీ భూమిలో ఓపెన్ ఎయిర్ పార్క్స్ అని చెప్పి మీకు మంచి మంచి రోడ్లు వేసి మంచి సదుపాయాలతో చేయాల్సినవి ఇవాళ మాకు వచ్చేసరికి ఒక పని కాదు. బ్యాంక్ వాళ్ళు మీ పేరు మీద లోన్స్ తీసుకున్నారు. దీంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు తెలిసి. ఒకటేంటంటే లోన్ తీసుకొని ఇల్లే ఇంతవరకు